ఈరోజు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అప్గ్రేడ్ అయినటువంటి టీచర్స్ కు ప్రతి నెల పూర్తి వేతనం వేయాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఏదైతే మినీ టీచర్గా పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరినీ కూడా ఈ ప్రభుత్వం జనవరి 6వ తారీఖున అప్గ్రేడ్ చేశారు. 19వ జనవరి 19న ఆర్డర్ కాపీలు ఇచ్చారు. మమ్మల్ని అప్గ్రేడ్ చేసినందుకు మేము సంతోషించాము, స్వాగతించాము. అలాగే ఆ క్రమంలోనే మా జీతం కూడా ప్రతి నెల 13,650 రూపాయలు వచ్చేది. అలాగా 2 నెలలు మాత్రం 13,650 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ సేమ్ హెల్పర్ జీతమే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక నెలనేమో హెల్పర్స్ జీతం, ఒక నెలనేమో టీచర్స్ జీతం. ఇదేం జీతం, ఇదేం అప్గ్రేడ్ చేయడం అని చెప్పేసి ఈరోజు అప్గ్రేడ్ అయినటువంటి టీచర్లు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు హెల్పర్స్ నుంచి టీచర్స్ గా ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ఈరోజు హెల్పర్స్ జీతం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే ఒక 5 దఫాలుగా సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క గారిని, కమిషనర్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణకుమార్ మేడం గారిని కూడా కలవడం అనేది జరిగింది. కాబట్టి అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ రోజు మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి ఇప్పటికైనా మీరు అప్గ్రేడ్ చేశారు, ఒక నెల పూర్తి వేతనం ఎందుకు ఇస్తున్నారు, ఒక నెల హెల్పర్ జీతం ఎందుకు ఇస్తున్నారో ఈ విషయమై మాకు పూర్తి స్థాయిలో చెప్పాలి. ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ మీ సిస్టమ్ అంటున్నారు, లేకపోతే సాఫ్ట్వేర్ తీసుకోవట్లేదు అంటున్నారు. ఒక నెల సాఫ్ట్వేర్ తీసుకోదు, 2 నెలలు సాఫ్ట్వేర్ తీసుకోరు. ఇప్పటికి 9 నెలలు అవుతున్నా ఎందుకు సాఫ్ట్వేర్ తీసుకోవట్లేదు? ఈరోజు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అప్గ్రేడ్ అయినటువంటి టీచర్స్ కు ప్రతి నెల పూర్తి వేతనం వేయాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఏదైతే మినీ టీచర్గా పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరినీ కూడా ఈ ప్రభుత్వం జనవరి 6వ తారీఖున అప్గ్రేడ్ చేశారు. 19వ జనవరి 19న ఆర్డర్ కాపీలు ఇచ్చారు. మమ్మల్ని అప్గ్రేడ్ చేసినందుకు మేము సంతోషించాము, స్వాగతించాము. అలాగే ఆ క్రమంలోనే మా జీతం కూడా ప్రతి నెల 13,650 రూపాయలు వచ్చేది. అలాగా 2 నెలలు మాత్రం 13,650 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ సేమ్ హెల్పర్ జీతమే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక నెలనేమో హెల్పర్స్ జీతం, ఒక నెలనేమో టీచర్స్ జీతం. ఇదేం జీతం, ఇదేం అప్గ్రేడ్ చేయడం అని చెప్పేసి ఈరోజు అప్గ్రేడ్ అయినటువంటి టీచర్లు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు హెల్పర్స్ నుంచి టీచర్స్ గా ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ఈరోజు హెల్పర్స్ జీతం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే ఒక 5 దఫాలుగా సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క గారిని, కమిషనర్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణకుమార్ మేడం గారిని కూడా కలవడం అనేది జరిగింది. కాబట్టి అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ రోజు మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి